జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆ వెనక పక్క ఆ రాహుల్ గాంధీ పేరు, అట్లాగే కంగనా రనౌత్ పేరు అవి వింటా ఉంటేనే ఒక మజా వస్తుంది కదా. అంటే ఏదో ఉండదు న్యూస్లో, అబ్బా ఈ న్యూస్ అయితే భలే ఉంటుంది అనిపిస్తుంది కదా. మీ అంచనాలు అయితే ఖచ్చితంగా నేను నిజం చేస్తా. ఇంకా అసలు విషయానికి వద్దాం. కంగనా రనౌత్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమె. దీనమ్మ ఈ మామూలుగా ఉండవు ఆమె యాక్షన్ కానీ ఎంత కూడా. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలో ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు ఆమె యాక్షన్తో అయితే పూనకాలు వచ్చాయి. అంత మంచి యాక్ట్రెస్ ఆమె. అయితే ప్రస్తుతం ఈ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడడం ఈమె యొక్క నైజం. ఎంత టోడైనా ఓడు ఎంత టోడైనా సరే తన మాటలతో ఊచకోతకు వస్తుంది. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఎదుటివాడు చిన్న పెద్ద ఏందనేది కూడా చూడదు. తప్పు చేస్తే ఊతికి ఆరేస్తుంది. అలాంటి పర్సన్ అనమాట. అందుకే ఆమెను అందరూ కూడా లేడీ టైగర్ అని పిలుస్తారు. కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆమె. ఇక ఈ రాహుల్ గాంధీ విషయానికి వచ్చాం. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పినా, అయినా కూడా అదేందో నాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ పేరు ఎత్తితేనే నాకు భలే మజాగా సరదాగా ఉంటుంది. 54 ఏళ్ల యువనేత, హింసించే 24వ రాజు పులికేసి అటోడనమాట ఈ పెద్ద మనిషి. ఈయన గురించి చెప్తాడంటే నాకు భలే సరదాగా ఉంటుంది. ఏదో గుడిలో మెల్లన్నట్టు రకరకాల అబద్ధ ప్రచారాలతో భారతీయ జనతా పార్టీ మీద, మోడీ మీద, అమిత్ షా మీద, యోగి ఆదిత్యనాథ్ మీద అట్లాగే ఎన్నో అబద్ధ ప్రచారాలతో ఇంకో విషయం చెప్పేదా, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చాము అని చెప్పి సంవత్సరానికి ఇంత బొడుగు అట్టముక్కలన్నీ కొట్టించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు. ఈ పేదోళ్ళు, ఈ మధ్యతరగతి కుటుంబాలు, ఈ పనికిమాలోడు మాటలని అందరూ కూడా ఏంటంటే ఆ ఉత్తరాదిలో పోయి ఎక్కువ ఓట్లు వీళ్ళకి వేసేసారు. అసలు ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు రావడానికి, సీట్లు రావడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఎందుకంటే పాపము వీళ్ళ మాయమాటలన్నీ నమ్మి వీళ్ళ ప్రలోభాలకు లోనైపోయినారు. వాళ్ళు భ్రమపడినారు. మొత్తానికి తేరా చూసి ఏమి ఉంటుందంటే ఆడ ఏమి కూడా లేదు. లేదు చేతికి చెప్పాయి మీరు ఓట్లు వేసిన దానికి మొత్తం అంతా షట్టర్లు క్లోజ్ చేసేసారు. అట్టుంటాయి వీళ్ళ వ్యాపారాలు. ఆ విధంగా 543 సీట్లకు గాను మొత్తానికి అయితే ముఖ్యం మూలికి 99 సీట్లు అయితే తెచ్చుకున్నారు. మామూలుగా అయితే అవి కూడా రావనుకున్నారు. చెప్పినా కదా అబద్ధ ప్రచారాలతోనే. ఆ విధంగా అనమాట. దీంతో రాహుల్ గాంధీ అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కూర్చున్నాడు. మీకు అర్థం అవుతుంది కదా. ఇంకా వెనక పక్క చూస్తే వీళ్ళ ఆయన పేరు ఏం పేరు, రాజీవ్ గాంధీ. ఇంకా రాజీవ్ గాంధీ కొడుకో ఇందిరాగాంధీ మనవడో అనేది ఒక స్థాయి ఒకటి తప్పితే ఈ రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఓడవేసింది చేసింది ఏమీ కూడా లేదు. కానీ ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరినైనా మహానాయకుడు స్వామి, మామూలుడు కాదు మా ఓడు లేచే మనిషి కాదు, మా ఓడు 54 ఏళ్ల యువనేత అంట, మా నోడికి లేనోడికి కూడా ఈ జాకీలు పెట్టేది పసా మళ్ళీ లేపుతూ ఉంటారు. ఎట్టైనా అట్ట కొంచెం అట్ట ఏదైనా పైకి తీసుకొద్దామని మనోడి చేసే ఈ పప్పు చేష్టాలతో మళ్ళా బకరాయి కూర్చుంటాడు. అట్లన్నమాట. ఇంకా అసలు విషయానికి వద్దాం. హిడెన్బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ సంస్థ, దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పిన. ఈ సంస్థ మరోసారి మన దేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీను టార్గెట్ చేసింది వాంటెడ్గా. దీనికి కారణం కూడా నేను చెప్పా. మన దేశంలో ఉన్నటువంటి సంపన్నులను, వ్యాపారవేత్తలను దెబ్బతీయడం ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌతమ్ అదానీ గురించి జార్జ్ సోరెస్ చెప్పినట్టుగా ఈసారి కూడా రిపోర్ట్ను అయితే విడుదల చేసింది. ఈ జార్జ్ సోరెస్ గురించి కూడా ఇంతమంది చెప్పినా కదా. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళా చూడండి. అంత పనికిమాల ఏదో నీచుడు. ఇక హిడెన్బర్గ్ రిపోర్ట్ని విడుదల చేయగానే ఇక యథావిధిగా ఎప్పట్లాగానే కాంగ్రెస్ పార్టీ అయితే రెచ్చిపోయింది. ఈ రాహుల్ గాంధీకు అస్సలు గౌతమ్ అదానీ మీద, ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద పూనకాలు వచ్చినట్టు ఇంకా విమర్శించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ నుంచి బాగా అందుతుంది. ఓడినాడు కదా పనికి మళ్ళోడో ఎవడు జార్జ్ సోరెస్ గాడో, ఓడి కాడి నుంచి బాగా అందుతుంది అన్నమాట వీళ్ళకు. ఇంకా ఆ డబ్బుకు న్యాయం చేయాలి కదా. ఏడేందంటే ఇంకా ఏ రికార్డ్ డ్యాన్స్ జిమ్చిక్ అని చెప్పి డ్యాన్స్ వేస్తాడు ఇక్కడికి వచ్చి మనోడు. హిడెన్బర్గ్ దిక్కుమాల రిపోర్ట్ను పట్టుకొని రాహుల్ గాంధీ అయితే చెలరేగిపోయినాడు. దీంతో ఇక మన లేడీ టైగర్ కంగనా రనౌత్ అయితే రంగంలో దిగింది. మొన్న కూడా నేను చెప్పినా కదా, మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఈయనొచ్చి హిందువులను విమర్శించడము, దూషించడము, ఇట్లాంటివన్నీ రకరకాల పిచ్చి వేషాలని వేసినాడు. ఏది ఈ బడ్జెట్ సమావేశాలు కానీ ఇట్లన్నిట్లో మాట్లాడేటప్పుడు కంగనా రనౌత్ ఒక మాట అనింది. అది ఏంది అంటే, ఈయన ఏమన్నా డ్రగ్స్ తీసుకొని ఏమన్నా వస్తున్నాడేమోనో ఒకసారి డ్రగ్ టెస్ట్ చెప్పిమనింది. అంత బాగా పెట్టిందన్నమాట గడ్డి. అట్లాంటి కంగనా రనౌత్ మళ్ళీ ఇంకోసారి ఏమనిందంటే, నేరుగా రాహుల్ గాంధీను ఒక డేంజర్ పర్సన్ అని చెప్పి మాట్లాడేసింది. నిజమే, దాంట్లో వాస్తవం, దాంట్లో తప్పేమన్నది నిజమే కదా అది. అంతేకాకుండా మాట్లాడుతా రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ హిడెన్బర్గ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ చేసిన అభియోగాలను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడో అమెరికాలో ఉన్న
ఒక తలొక మాసిన ఒక దిక్కుమాలిన ఒక బుడబొక్కల హిడెన్బర్గ్ సంస్థ భారతీయ పారిశ్రామికవేత్తలపై దాడి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ దానికి తందానా అంటున్నాడు. ఎందుకండో ఆయనకు కావాల్సింది అదే కదా, ఈ దేశం సర్వనాశనం అయిపోయేదే ఆయనకు కావాల్సింది. ఈ దేశం ఆర్థికంగా దివాలా తీయాలా, ఆయన మిత్ర దేశం ఒకటి ఉన్నది కదా, ఆయన ఫేవరెట్ దేశం ఒకటే పాకిస్తాన్, దానికంటే అధ్వానంగా పోవాలనేది ఆయన కోరిక. ఇంకా తందానానికి ఏమంటాడు? అసలు రాహుల్ గాంధీ మన దేశ ఆర్థిక పరిస్థితుల గురించి ఏమైనా తెలుసా? మాకు వాటినితో సంబంధం లేదు. ఎంతసేపటికి మేము కారాలు మిరియాలు నూరుతాం, మేము విషం నూరుతాం, పోతాం, మీరు కావాలంటే కడుక్కోండి, మీరు ఏది కావాలంటే చేసుకోండి. మాకు ఎంతసేపటికి బదనాం చేసేదే మా పని, సర్వనాశనం చేయాలనుకునేది మా పని. అదేందో పెద్దవాళ్ళు అని చెప్తారు కదా, బాగుపరచాలంటే టైం పడుతుంది కానీ నాశనం చేయాలంటే ఎంతసేపు టైం పడుతుంది అన్నట్టు ఆ జాతికి చెందిన వాళ్ళు ఇట్టేటోళ్ళు అంతా కూడా. అసలు కనీస అవగాహన అయినా ఉండదా అంటే లేదు, మేము ఒప్పుకుంటున్నాం కదా, లేదు. రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. అలాగే రాహుల్ గాంధీ శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుని హోదాలోనే ఉంటాడు. నాకు తెలిసితే ఈ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. నా అంచనా ప్రకారం 2029లో ఈయనకైతే ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎందుకంటే ఒకసారి మోసపోయినారు జనాలు, ఏది ఆశపడి ప్రలోభాలకు లోనయ్యి ఏదో అనుకొని ఊహించుకొని ఓట్లు వేసినారు. ఇప్పుడు ఏదో ప్రతిపక్ష హోదా వచ్చింది. నా దృష్టిలో అయితే 2029లో జరిగే ఎలక్షన్స్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు. 99 కాదు కదా, ఇంకా 99లో సగం కూడా రావు. ఏమన్నా వస్తాయా? వచ్చాయా? పెట్టండి, మీరు వచ్చాయేమో ఒకసారి కామెంట్ పెట్టండి. దేశంలో ఏం జరిగినా సరే రాహుల్ గాంధీ మాత్రం ఆ విషయాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికే ఉపయోగించుకుంటున్నాడు. అతను సిగ్గుపడాల్సిన వ్యక్తి, అంతేకాదు మోస్ట్ డేంజరస్ పర్సన్ అని కూడా ఈ రాహుల్ గాంధీకు కంగనా రనౌత్ అయితే గట్టిగా గడ్డి పెట్టింది. సిగ్గు గిగ్గు శరం అనేటివి వాళ్ళ ఇలాకాలోనే ఉండవు, వాళ్ళ ఖాందాన్లోనే ఉండవు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఈ దేశాన్ని నాశనం చేయడం, ఈ దేశ ప్రజలను రోడ్డుకు లాగడం, వాళ్ళు చేసే పనులు అయ్యి మీరు తెలుసుకుంటే మీరు బొత్తారు. సిగ్గులే, శరంలే, లజ్జాలే, మానవలే, రోషంలే, అభిమానంలే, భక్తిలే, భయం ఏమిలే. వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు. కలగని మేలుకుంటే మనం బొత్తాం, లేకపోతే గోయిందా అట్ట. అమ్మ కంగనా రనౌత్ గారు, మీరైతే చాలా విషయాలు స్పష్టంగా చెప్పినారు. అయితే మా వాళ్ళు కూడా, ఇక్కడ మా తెలుగు ప్రజలు కూడా మీ సందేశాన్ని నేను మన న్యూస్ సెకండ్ ఛానల్ ద్వారా వాళ్ళకి అందించిన. ఇంక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నా. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పటి వరకు నాయన మీరు ఎవరైనా కానీ అమ్మ మహాతల్లులారా, మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.